ఆదిదేవ నమస్తుభ్యం. ఏమండి, మీ నాన్నకు సేవ చేయడం నా వల్ల కావట్లేదు. షుగర్ ఎక్కువైతుంది. మాటికి టీ తాగుతుంటాడు. మళ్ళీ పొద్దున సాయంత్రం మార్చి వంటలు చేయడం నా వల్ల కావట్లేదు. ఎక్కడన్నా ఓల్డ్ ఏజ్ హోమ్లో దించిరండి. ఆయన చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో గారాబంగా పెంచాడు. ఏది కావాలంటే అది కొనిచ్చుడు, ఏ కాలేజీలో జాయిన్ అయితే అక్కడ జాయిన్ చేసిండు. ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్లో దించమంటే నాకు చాలా బాగా కష్టంగా అనిపిస్తుంది. ఏదో పెద్ద వయసు ఇవే సర్దుకుపోవాలి. అంతా నాకు తెలియదు. పొద్దున పోతావు, సాయంత్రం దాకా రావు. నాకు ఇంట్లో ఎంత కష్టమవుతుందో నీకేం తెలుసు? నేను రోజుల నుంచి చెప్తున్నా, నా నోటితో మళ్ళీ చెప్పేయకండి. బాబు సురేష్, ఏమిటి నాన్న? చూడు నాన్న, నాతో పనిచేసిన వాళ్ళు కొందరు వృద్ధాశ్రమంలో ఉన్నారు. నన్ను రమ్మని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను వెళ్తాను, నన్ను అక్కడ దించిరా. ఎందుకు నాన్న? మేము ఇక్కడే ఉండొచ్చు కదా. లేదురా, ఎంతో కొంత నా స్నేహితులతో కాలం గడుపుదాం అనుకుంటున్నాను. నా గురించి ఏం ఆలోచించకు. బట్టలన్నీ సర్దుకున్నాను, వెళ్దాం పద. నాన్న, నీవు బాధతో వెళ్ళడం లేదు కదా? ఇక్కడ ఆఫీస్ ఫార్మాలిటీస్ అన్నీ నాకు తెలుసు. ఇక్కడ ఆఫీస్ టైం అవుతుంది. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను నాన్న. మరి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పిల్లల తదితర వివరాలు, ఆధార్ కార్డు ఇవ్వండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇంతకుముందు మీరు ఎక్కడ పనిచేశారు? అనాథాశ్రమంలో పనిచేశాను. అవును, గుర్తొచ్చింది. మీరు అప్పుడు ఆ బాబును దత్తత తీసుకున్నారు. బాబు బాగున్నాడా? బాగున్నాడు. అప్పుడు అనాథగా బాబుని తీసుకెళ్ళాను. ఇప్పుడు అనాథగా వచ్చాను. ఏమైంది సార్ అలా బాధగా ఉన్నారు? ఇప్పుడు అచ్చవారు ఎవరు? వాడే నా దత్తపుత్రుడు. మీరు ఇక్కడికి రావడం కారణం ఏంటి? ఇల్లు, పిల్లలు, ఉద్యోగం అన్నీ ఉండి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు? పిల్లల్ని పిలుస్తాం, పెద్దగా చేస్తాం, ఇల్లు చేస్తాం. కానీ మన కర్మ ఎలా ఉందో తెలియదు కదా. పెంచిన తర్వాత వాళ్ళ భార్యలు మంచి వాళ్ళైతే పర్వాలేదు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? రిటైర్ అయ్యాక నా భార్య పోయింది. నా కర్మఫలం ఇలా మొదలైంది. సార్, నిన్న మా నాన్నగారు వచ్చారు, కొద్దిగా పిలుస్తారా? నిన్న వచ్చిన పెద్ద ఆయన మీ నాన్నగారేనా? అవును సార్. నీవు ఆయన కన్న కొడుకు అయినా? కొడుకు కాకపోయినా సొంత కొడుకు కన్నా ఎక్కువగా ప్రాణంగా చూస్తున్నాడు. ఏమిటి సార్ మీరు అంటున్నది? అవును, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు అనాథ శరణాలయంలో ఉండేవాడివి. సంతానం లేక నిన్ను దత్తత తీసుకున్నాను. సార్, మా నాన్నగారిని పిలవండి సార్. వెళ్ళిపోయాడు. వస్తే ఈ లెటర్ ఇవ్వాలి. నువ్వు స్కూల్కి వెళ్తే ఎప్పుడు వస్తాడు నా బిడ్డ అని ఎదురు చూస్తూ ఉండేది.
మీ అమ్మ చనిపోతూ మన బిడ్డని ఎప్పుడూ కన్నీళ్ళు రాకుండా చూడమనిపిస్తుంది. మీ అమ్మ పోయిన తర్వాత నేను ఒంటరివాడిని అయ్యానని బాధపడ్డాను. కానీ నీకు కూతురు పుట్టింది. మీ అమ్మే తిరిగి నా కోసం వచ్చిందని సంతోషించాను. నాకు చిన్న ఆరోగ్య సమస్యలతో కోడలి పిల్లల్ని బాధ పెట్టానేమోనని ఆమెకు నా వల్ల కొంత బాధ అవుతుంది. నేను రోజు వేధిస్తుంటే నీవు భార్యని ఏమీ అనలేక, నాతో ఏమి చెప్పలేక ఎంత మదన పడుతున్నావో నాకు తెలుసు. నా బిడ్డ ఎన్నడూ మనసు బాధపడలేదు. నా వల్ల నీకు ఇంత మనస్తాపానికి గురి అవుతున్నావు. అందుకే వాస్తవానికి వచ్చాను. ఇక్కడ నా స్నేహితులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క స్నేహితుడు వాడు రమ్మని చాలా రోజుల నుండి అంటున్నాడు. వెళ్తున్నాను. ఎక్కడ ఉంటానో, ఈ జీవితం ఎలా ఏముంది ఆ లెటర్లో అంత బాధపడుతున్నావు? ఆయన సున్నితమైన మనస్సు గలవాడు. నువ్వు క్షేమంగా ఉండాలని వెళ్ళిపోయాడు. బాధపడకు. మీ నాన్న ఎక్కడ ఉన్నా ఇక్కడికి రాకపోడు. ఇంత ఆస్తినిచ్చి ఏమీ లేని నన్ను ఇంత ఆస్తి ఇచ్చి మీరెక్కడికో వెళ్ళిపోయారు నాన్న. నా మనసు అంగీకరిస్తలేదు నాన్న. నా మనసు అంగీకరిస్తలేదు. నా బిడ్డని అమ్మ అనుకొని మీరు ఎంత బాధపడ్డారో, ఎంత ఇదయ్యారో నేను చూస్తుంటే నాకు దుఃఖం అవుతలేదు నాన్న. ఏం చేయమంటావు నాన్న? నీ బిడ్డను కాకపోయినా నా కళ్ళలో ఏనాడు కన్నీళ్ళు రావద్దని అమ్మ నువ్వు ఎంతో గారాభంగా పెంచారు నన్ను. కానీ నాకు నిజంగా ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి నాన్న. నువ్వు లేవని తెలిస్తే నా మనసు నన్ను చాలా బాధ పెడుతుంది నాన్న. రా నాన్న, నా కోసం మళ్ళీ నువ్వు రావాలి నాన్న. దేవుడా, మా నాన్న ఎక్కడున్నా నువ్వు కరుణించి నా దగ్గరికి పంపించు. ఏ రూపంలోనైనా సరే మా నాన్నని పంపించు దేవుడా. నీకు ఇదే నా ప్రార్థన.